ఎండలు మండిపోతున్నాయి. దీంతో గిరిపుత్రులు అల్లాడిపోతున్నారు. తాగడానికి గుక్కెడు నీరు దొరక్క దాహంతో అలమటిస్తున్నారు. ఉన్న ఒకే ఒక్క బావి నుంచి నీరు తోడుకుని కొండలు ఎక్కుతూ పడరాని పాట్లు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా గిరిజన గ్రామాల్లో తాగునీటి కష్టాలు రెట్టింపయ్యాయి. ఉదయం లేస్తే నీటి కోసం బతుకు పోరాటం తప్ప మరో పని చేసే వీలు లేకుండా పోయింది. నీరు కోసం అల్లాడిపోతున్న గిరిజన గ్రామాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎండలు మండిపోతున్నాయి. అడవి బిడ్డలు గొంతులు ఎండిపోతున్నాయి. గుక్కడి నీటి కోసం గిరిజన ప్రాంతాల్లో జీవనం నరక యాతనగా మారుతుంది. ఏళ్లు గడుస్తున్నా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. బిందెడి నీరు కోసం కొండలు గుట్టలు ఎక్కాల్సిన దుస్థితి. శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నీటి కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రామం పేరు పెదరాజపురం. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని మారుమూల గిరిజన గ్రామం. ఈ గ్రామ ప్రజలంతా దాహంతో అల్లాడిపోతున్నారు. గ్రామంలో ఉన్న 2 బావులు పూర్తిగా ఎండిపోవడంతో తాగునీటి కోసం గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. దాదాపు కిలోమీటర్కు పైగా కొండ కిందకు దిగి బిందెడు నీళ్లతో మళ్లీ కొండెక్కుతున్నారు. పొద్దున్న లేస్తే ఇలా నీటి కోసం ఆరాటమే. కేవలం తాగునీరు కోసం మాత్రమే కాదు, ఇతర అవసరాల కోసం కూడా ఇదే నీటిపై ఆధారపడాల్సి వస్తోంది. కొండ దిగువన ఉన్న ఒకే ఒక్క బావి, దారంతా రాళ్లు చెట్లు. ఇలా ప్రమాదకరంగా నీటి కోసం బతుకు పోరాటం చేస్తున్నారు ఈ గిరిజన ప్రజలు. బిందెడు నీళ్ల కోసం మహిళలు వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నీరు తాగడానికి, స్నానం చేయడానికి, ఉతుక్కోవడానికి కింద నొయ్యే కెళ్ళేసి మళ్ళీ మీద మేము మూసుకుని పైకి వచ్చే పరిస్థితిలో ఉన్నాము. కింద నుంచి ఇక్కడ తీస్తాము సార్. ఇబ్బందిగా ఉంది సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. స్నానానికి కూడా, తాగడానికి, బట్టలు కొట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు కూడా స్నానాలు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. మూసలోడు దిగితే జారి పడిపోతారు. మూసలు వెళ్తే జారి పడిపోతాయి. రక్తం కాడ పీకడం, నడం నొప్పి, నడలేదు లేని పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 5 మండలాల్లో సుమారు 50,000కు పైగా గిరిజనులు ఎత్తైన కొండ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఏటా వేసవి ప్రారంభమైతే చాలు తాగునీటి కోసం గిరిజనుల గుండెల్లో భయం మొదలవుతోంది. మంచినీటి కోసం కిలోమీటర్ల దూరం మైదాన ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్లి నీరు మోసుకురావాల్సిన దయనీయ పరిస్థితి. అప్పుడు తాతల తండ్రులు అప్పుడు ఉండిపోయిందో ఉండలేదో ఈ గద్దెల, కానీ ఇప్పుడు 4-5 తరాలు కాసి ఇటు నీరు గొప్ప ఇబ్బందిగా అసలు అధికారులు వచ్చి చూడలేదు, మరి చేయలేదు అనేసి చెప్తున్నాను. ఉదయం సాయంత్రం వెళ్తుంటాం సార్. ఉదయం సాయంత్రం ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు? చాలా ఇబ్బంది సార్. వాటర్ ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్. కొత్తూరు మండలంలోని ఎన్నో గిరిజన గ్రామాల్లో తీవ్ర మంచినీటి కొరత ప్రజలను వేధిస్తోంది. దాహం దాహం అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా కూటమి నేతలు అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. జనాభా ఒక 1000 మందిలో ఉన్నాము. చాలా ఇబ్బంది. నీరు సాల్దు, త్రాగడానికి కూడా నువ్వు మొట్టానికి ఎండపోయింది సార్. మండు అయితే ఈ ప్రభుత్వం వచ్చగా మండు అయితే త్రాగడానికి ఇబ్బంది ఏమి లేదు. మండు అంటే బీరో బ్రాండి పంపిణీ చేస్తారు, కానీ ఇటువంటి నీరు తాగడం ప్రజలు త్రాగడానికి నీళ్ళ గురించి చాలా ఇబ్బంది. దీని గురించి అధికారులు వచ్చి పరిష్కారం చేయడం లేదు, చూడడం లేదు. వాళ్ళు ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు అందరూ వచ్చి మా దగ్గర ఓటు వేయమంటున్నారు, కానీ వాళ్ళ అవసరం దాటిన తర్వాత గ్రామాలు ఎలాగున్నది, ఎలాగ జీవిస్తున్నారు, అక్కడ సమస్య లేదని కనీసం అధికారులు రావడం లేదు. ఒక్క బిందె నీటి కోసం వీళ్లంతా కొండ దిగి బావి నుంచి నీళ్లు తోడుకుని తిరిగి కొండెక్కి ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది కాలు జారి గాయాల బారిన పడుతున్నారు. వేసవికాలం వస్తుందంటే తమ పోరాటం గుక్కెడు నీటి కోసమే అంటున్నారు ఇక్కడి జనం. సుమారు గిరిజన కొండ మీద సార్ నీరు తేవాలంటే కనీసం 2 కిలోమీటర్ నుండి తేవాల్సి వస్తుంది సార్. తాగడానికి నీరు చాలా ఇబ్బందికరం వల్ల గ్రామంలో ఏదైనా కార్యక్రమం జరిగించాలనే నీటి విషయంలో ఇబ్బంది పడుతూనే ఉన్నాం. తాగడానికి నీళ్లు కూడా కుటుంబాలు దొరకలేకపోతున్నాం సార్. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత మంచినీటి వసతి కల్పించాలని ఈ గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. స్మార్ట్ సిటీలు అభివృద్ధి కథలు చెబుతున్న ప్రభుత్వాల కాలంలోనూ అయితే గిరిజనులు నీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ఎండలు మండితే చాలు అడవి బిడ్డలు నీటి కోసం వారి జీవితం అగ్ని పరీక్షగా మారుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి అయితే తమ తాగునీటి కష్టాలు, తన అవసరాలకు సరిపడా నీటి కష్టాలను తీర్చాలని కూడా గిరిజనులు కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.